ప్రస్తుతం కవిత సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో అనేకమైన విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావుల్ని టార్గెట్ చేస్తూ మరొకసారి సంచలనమైన కమెంట్ చేశారు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ లేదంటే మిగతా విషయాలు ఏదున్నా సరే ప్రతి ఇష్యూలోనూ ప్రతి దాంట్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడాను అన్ని విషయాల్లో హరీష్ రావుది, సంతోష్ రావుది ప్రధానమైన పాత్ర. అంటే నేను సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు దాన్ని వక్రీకరించారు. అంటే బంగారు తెలంగాణ నినాదం తీసుకొచ్చింది కేసీఆర్. అంటే హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా? తెలంగాణ బంగారు తెలంగాణగా ఉండొద్దా అంటూ కూడా ప్రశ్నించారు. ఇదే విధంగా ఆమెకి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇప్పుడే తెలంగాణ భవన్కు పంపడం జరిగింది. కవిత ప్రెస్ మీట్లో అనేక విషయాలను ప్రస్తావించారు. నేను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడాను పార్టీకి వ్యతిరేకమేం కాదు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే, కానీ జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ. అంటే పార్టీకి పాజిటివ్ వైబుని తీసుకొచ్చే కార్యక్రమాలే తప్ప ఎక్కడా కూడా పార్టీకి నెగిటివ్ వైబ్ వచ్చేలాగా నేను ఎక్కడా చేయలేదు. మహిళలకు 2,500 ఇవ్వడం కానీ, గురుకుల పాఠశాలలో పిల్లలకు సంబంధించిన పోరాటం కానీ, అలాగే పోస్ట్ కార్డ్ పోరాటం కానీ, జేబీసీ నినాదం కానీ, వీటన్నిటికి సంబంధించి 72 గంటల దీక్ష కానీ ఇవన్నీ జాగృతి పేరిట చేశాను కానీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు అంటూ కూడాను కవిత అనేకమైన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మనం జాగృతి ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున జాగృతి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితి కూడా ఉంది. జాగృతి నాయకులతో కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆడపడుచు ఆమె ఆడపడుచు కన్నీళ్లు మంచిది కాదు. ఏ కుటుంబానికి కానీ, ఎవరికే కానీ, ఏ పార్టీకి కానీ ఆడపడుచు కన్నీళ్లు మంచిది కాదు. ఆ కన్నీళ్ళలో కొట్టుకోబోతారు. ఇది జగమరిగిన సత్యం. ఇది ఒకటి. రెండవది, ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని తీసి బీఆర్ఎస్ పెట్టిందో అధపాతాలానికి వెళ్ళిపోయారు. ఒకటి. రెండవది, ఎంతోమంది ఉద్యమకారుల ఉసురు పోసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు పెళ్ళాం పుస్తలు అమ్ముకొని కొట్లాడుతున్నారు, ఇండ్లు అమ్ముకొని ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఈ సంతోష్ రావు, హరీష్ రావు వల్ల వీళ్ళు పార్టీకి దూరమైనారు. ఆ దూరమైన వాళ్ళను చెంతగా చేర్చుకొని అక్క ఓదార్చి వాళ్ళని చెంత చేర్చుకున్నారు కాబట్టి ఈరోజు సస్పెన్షన్. బాధితులే అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు 99.9% బాధితులు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళందరూ వేల మీద లెక్క పెట్టిన కాదు, వేల మంది ఉన్నారు. కాంగ్రెస్లో, బీజేపీలో వైర్రాలు వాళ్ళందరూ మళ్ళీ అక్కగారి బాట పట్టి అక్క షెల్టర్ కోసం వస్తారు. అక్క భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటాం. ఇప్పుడే చెప్పారు అక్కగారు. మేధావులతోని, తెలంగాణ కార్యకర్తలతోని, జాగృతి కార్యకర్తలతో, ఉద్యమకారులతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటున్నారని ఆమె నిర్ణయం కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే నిర్ణయం అంటే కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? ఆమె మదిలో ఏం ఎదుగుతున్నాం మేము చెప్పలేమండి. ఆమె ఏం నిర్ణయం తీసుకున్నా, ఈవెన్ జాగృతితో కార్యక్రమాలు చేసినా కూడా మేము ఆల్రెడీ జాగృతి సిటీ వైస్ ప్రెసిడెంట్, నేను ఆమెతో పాటు ఉంటాము. జాగృతి కార్యకర్తలము 12 years 15 years నుంచి 20 years నుంచి ఆమెతో పాటు ఉన్నాం, ఆమెతో పాటు ఉంటాం. వితిన్ 1 month లోనే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అప్పుడు అక్కగారు ఎవరికి సపోర్ట్ చేస్తారో మేము కూడా వాళ్ళకే పనిచేస్తాము. లేదంటే అక్కగారు జాగృతి తరఫు నుంచి ఎవరైనా క్యాండిడేట్ నిలబెడితే ఆమె వాళ్ళ కోసం పనిచేస్తాం. ఆమె ఏమైనా నిలబడే ఛాన్స్ ఉందా జూబ్లీ హిల్స్ లో? ఆమె మదిలో ఏముందో తెలియదు. ఆమె నిలబడితే మాత్రం బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఇది మా రక్తము చిందించైనా అక్కని గెలిపించుకుంటాము, ప్రాణ త్యాగాలు చేసినా అక్కని గెలిపించుకుంటాం. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన 10 మంది ఎమ్మెల్యేలు అక్క చెంతకు చేరుతారు. ఇది జగమరిగిన సత్యం. ఇది నేను జోస్యం చెప్తున్నాను కాదు, ఇది జరిగి తీరుతుంది. వాళ్ళ అక్కగారితో టచ్లోనే ఉన్నారు. ఆ 10 మంది వస్తున్నానికి రెడీ ఉన్నారు. అక్కగారు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు వస్తారు. వాళ్ళతో పాటు చాలా మంది ఉద్యమకారులు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, పాత వాళ్ళు కానీ ఎవరైతే వైర్రో ఇప్పుడున్న 10 మందితో సహా ఇంకా 10-20 మంది వచ్చేదానికి రెడీగా ఉన్నారు, టచ్లో ఉన్నారు అక్కగారితో. వాళ్ళందరూ వస్తారు. అండ్ బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక విషయం చెప్తున్నాను. 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉంది. అందరికీ చెప్తున్నాను, డిసిప్లినరీ కమిటీ ఉందా, ప్రోటోకాల్ కమిటీ ఉందా? ఒక సిటీ కమిటీ వేసిరండి. సిటీ ప్రెసిడెంట్ మైనంపల్లి హనుమంతరావుని వేసినప్పుడు ఆయన కింద ఎవరైనా కమిటీ వేసిరా? వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అని అంటే కదా సస్పెండ్ చేసింది కూడా. అదే అండి, 10 సంవత్సరాల నుంచి లేని డిసిప్లినరీ కమిటీ ఇప్పుడు ఎక్కడికైనా పుట్టుకొచ్చింది. అంటే అక్కగారి కోసం పుట్టుకొచ్చింది, మళ్ళీ కనుమరుగైపోతుంది. మళ్ళీ రేపటి నుంచి ఎవరు ఉండరు, డిసిప్లినరీ కమిటీ ఉండదు. 1 man army షో, ఓన్లీ హరీష్ రావు అండ్ సంతోష్ రావు, కేటీఆర్ గారు, అంతే. ఎవ్వడు ఉండడా. ఇప్పటికే విసిగి వేసారిపోయారండి. చెప్పుకోలేక బాధతోని కుమ్మకై బాధతోని కుసించిపోతారు. ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ బాధను చెప్పుకోలేక గేట్ దగ్గరకు పోనీక వాళ్ళకి పర్మిషన్లు లేవు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈరోజు ఎలుగెత్తి గొంతు చాటి అక్క వాళ్ళందరి కోసం న్యాయం చేయాలని కొట్లాడుతుంటే అక్క భుజం మీద గనిపెట్టి కొట్టి ఈరోజు అక్కని సస్పెండ్ చేయించారు. అందరి కోసం కొట్లాడుతున్న మా మహానాయకురాల్ని ఈరోజు సస్పెండ్ చేయించారు. కానీ దీనికి తీవ్రమైన ఫలితము, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఫ్యూచర్లో భారీ మూల్యం చెల్లించుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ.
ఏ ఎలక్షన్లు అయినా సరే అక్క లేనిది ఎవరు ఓట్లు వేయరు బీఆర్ఎస్ పార్టీకి. అక్క లేనిది బీఆర్ఎస్ పార్టీ తల లేని మొండెం లాంటిది. ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? ఇది మేము పూర్తిగా తెలంగాణ జాగృతుల తరఫున మేము అందరం ఖండిస్తున్నాము. ఈ సస్పెన్షన్ అనేది మేము చాలా ఖండిస్తున్నాము. మాకు అక్కయ్య తీసుకున్నటువంటి నిర్ణయం కూడా, ఎందుకంటే ఆమె సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చినటువంటి ఆ విషయంలో అక్క కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మాకు ఇది ఎటువంటిది కూడా మాకు ఇది అన్నీ కూడా మాకు బాధాకరమే. కానీ ఒకటి, అక్క తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు కాదు, 2006 నుంచి తెలంగాణ జాగృతి ఇచ్చి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలే కానీ కావచ్చు, తెలంగాణకు ఎంత చేయాలనో ఒక ఆడబిడ్డగా ఆమె కేసీఆర్ బిడ్డగా పుట్టి ఎన్నో సేవలు చేసి తెలంగాణకు ఎన్నో ఆమె అందియడం కూడా జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. ఇక లేదో సస్పెన్షన్ చేయగానే అక్క ఇంకా చేసి అడిగే కాదు, మేము కూడా అక్కతో సహా మేము కూడా అందరం కూడా అక్క ఫుల్గా తెలంగాణ జాగృతి కార్యకర్త అందరూ కూడా అక్కకు మేము మద్దతుగా నిలబడతాము. మేము మంచి సైనికుని ప్రతి ఒక్క ఏరియాలో, డిస్టిక్లలో, మండలాల్లో, ఎక్కడ కూడా అక్క చేసినటువంటి తెలంగాణ జాగృతి సైనికులను కూడా మేము కూడా చాలా గట్టిగా అక్క కోసం నిలబడతాం. ఇది రాజీనామా అనే అంశం వచ్చేసి ఖచ్చితంగా ఇది వీళ్ళు దుష్టశక్తులు ఉన్నారుగా, వాళ్ళు చేసిన కుట్రగానే భావిస్తున్నాం మేము. ఈ కవితక్క కాదు, కవితక్క ముందు కూడా వీళ్ళు చేసిన కుట్రల వల్లనే చాలా మంది ఉద్యమకారులు కానీ, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళిద్దరి వల్లనే చాలా మంది పోయారు. పార్టీ నష్టపోనికి, పార్టీ ఓడిపోనికి కారణం కూడా వీళ్ళిద్దరే, సంతోష్ హరీష్ రావు గారే అని మేము భావిస్తున్నాము. కవితక్క తెలంగాణ ఉద్యమంలో వీళ్ళతో పాటు పనిచేసింది, అందరితో పాటు పనిచేసింది, జాగృతి సంస్థను పెట్టి స్వచ్ఛందంగా పనిచేసింది. బీఆర్ఎస్తో సమానంగా మేము ఉద్యమాలు చేసిన యూనివర్సిటీ నుంచి. కానీ ఆ పదవులు మాత్రం ఓన్లీ వాళ్ళే, బీఆర్ఎస్ వాళ్ళే తీసుకున్నారని అనుకుంటున్నాను. కానీ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఈమె కూడా, అక్క కూడా భాగస్వామ్యం ఉంటుంది ఆ పార్టీలో. భాగస్వామ్యం ఉన్నదంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇంకోటి, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏమంటారు అంటే ఆమె కవితక్క వల్లనే పార్టీకి నష్టం జరిగింది అంటారు. కానీ కవితక్క పార్టీ కోసం త్యాగం చేసి జైలు పోయిందన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు, తెలుసా అండి? కవితక్క త్యాగం చేసింది, పార్టీ కోసం జైలు పోయింది. వీళ్ళు ఉన్నారు పోయిర్రా? పార్టీ కోసం త్యాగం కాదు, లిక్కర్ కేసులో ముద్దాయిగా వెళ్ళొచ్చింది కదా. లిక్కర్ కేసు ఏడైంది? లిక్కర్ కేసు ఏడుందండి? లిక్కర్ కేసు లిక్కర్ కేసు ఏముంది? ఏమన్నా జైలు వేసిర్రు, ఫైనల్ చేసిర్రా? కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు జైలు వేసిరు తప్ప కేసీఆర్ని ఢీకొనలేక కవితక్కని లిక్కర్ కేసులో ఇరికిచ్చిర్రు అంతే. వీళ్ళు కూడా బాగా సమయం ఉన్నారని మేము భావిస్తున్నాం. రాజీనామా అనేది కావాలని హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు ఒక ప్లాన్తోనే చేసిర్రు. ఇది కేసీఆర్ సార్ని ఒత్తిడి చేసి ఈ రాజీనామా చేసిర్రు. మా రిక్వెస్ట్ ఏంటంటే కేటీఆర్ గారికి పార్టీని బతికించండి, ఆ ఇద్దరు దొంగలని మీరు గ్రహించండి, పార్టీని బతికించండి. ఎందుకంటే నిజాలు అనేది కవితక్క స్ట్రాంగ్గా చెప్తుంది కాబట్టి అక్కడిని తొలగించారు. ఆ నిజాలు అనేది ప్రజలందరూ చూస్తారు. ఆల్రెడీ హరీష్ రావు అన్నట్టయినా అందరు ఎమ్మెల్యేలతో కొమ్మక్కయ్యి సపరేట్గా పెట్టుకోవాలని ప్లానింగ్ కూడా ఆయనకు ఉంది. ఇది కొంచెం గ్రహించే బాగుంటుంది. నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉన్నదో, కవితక్కను పార్టీ నుంచి బయటికి పంపిస్తే కొంతమంది వాళ్ళు అనుకునేటటువంటి వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసుకోవచ్చు అనుకునేటటువంటి భాగంలో వాళ్ళు పంపడం జరిగింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ మేరకు. ఇప్పుడు కవితక్క కూడా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద సంచలన ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే వీటన్నిటికీ అసలు ప్రూఫ్లు ఉన్నాయంట నిజంగానే? కవితక్క ఆధారం లేకుండా మాట్లాడే మనిషి కాదు, ప్రతిదీ ఆధారంతోనే మాట్లాడుతుంది. ఈ అంశాలని కవితక్క లేఖల ద్వారా కూడా రాసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆ లేఖలు బయటికి రావడంతో వాళ్ళు అలర్ట్ అయ్యారు. వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు అనుకున్నటువంటి పనిని సాధించడంలో, సస్పెండ్ చేయించడంలో వాళ్ళు నిష్ణానితులైనారని చెప్పవచ్చు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి హరీష్ రావు అని చెప్తున్నారు అంతా కూడా. కానీ అలాంటి వ్యక్తి మీద అనకొండనో లేదంటే అవినీతి నాయకుడనో ఆయన డబల్ గేమ్ ఆడుతున్నారు, రేవంత్ రెడ్డితో పాటు బీజేపీతో పాటు డబల్ గేమ్ ఆడుతున్నారు అంటాం కరెక్టేనా? ఇది బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవ్వదా మరి? ఒక ఆడబిడ్డని ఆడబిడ్డగా చూడకపోయినా ఒక మహానాయకుడి, రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడి కూతురిగా, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా, లేదా తెలంగాణ సాంస్కృతిక నాయకురాలుగా పరిగణించాల్సినటువంటి పద్ధతుల్లో లిక్కర్ రాణీలని ఇంకొకటని అనేటటువంటి పేర్లతోని చేస్తూ ఉంటే ఒక ఆడబిడ్డ సహనానికి కూడా ఓపిక ఉంటుంది. ఏమైనా కూడా సరే అట్లా రివెంజ్ తీర్చుకునేటటువంటి మనిషి అయితే కవితక్క కాదు. కానీ నిజాలు నిర్భయంగా మాట్లాడితే ఆధారం లేని మాట, నిందారోపణలు చేసేటటువంటి వ్యక్తి మాత్రం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఏదేమైనా కూడా జరిగింది మంచికే. పరిమితులు పద్ధతులు లేకుండానే తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరికి పోయి పనులు చేసి ప్రజల్ని రంజింపజేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేటటువంటి పద్ధతుల్లో కవితక్క ప్రయాణం కొనసాగుతుంది. ఆ మేరకు ఆ విశ్వాసం మాకున్నదని, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో 2006లో ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని
తెలంగాణ బతుకమ్మ రూపంలో తెలంగాణ సాంస్కృతికోద్యమాన్ని నడిపినటువంటి నాయకురాలుగా ఏదైతే ఉన్నదో అదే జాగృతి సంస్థ ద్వారా ఈ ప్రజానీకానికి దగ్గరయ్యేటటువంటి పనులు చేసుకుంటూ కవితక్కతోనే ప్రయాణం కొనసాగిస్తామని, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అనేది మాత్రం పార్టీలకు సంబంధించి అనేకమైన పేర్లు బయటకు వస్తున్నాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితినో లేదంటే జాగృతి పేరు మీదనో పార్టీ అని చెప్పేసి ఏమన్నా చర్చ జరుగుతుందా మీలో? అదే మేము ఒకటి చెప్తున్నాం కదా, రకరకాల మాటలు వినపడుతున్న మాట వాస్తవం. కాబట్టి కవితక్క మాత్రం ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా కొంత కాలం నిర్ణయిస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు అటువంటి ఆలోచన ఏం లేదనేది మాత్రం తెలంగాణ జాగృతి నాయకులుగా మేము చెప్పవచ్చు.